హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టమైన క్రియేట్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్ నిఖిల్ కావ్య ఇద్దరు వాళ్ళ కెరీర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. బట్ ఇప్పుడు నిఖిల్ చేసిన మూవీ సెకండ్ మూవీ వచ్చేసి May 15th రిలీజ్ అవబోతుంది. సో ఆ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. ప్లస్ నిఖిల్ చేసిన మూవీయే కాదు, ఇప్పుడు పోచమ్మ అని చెప్పి మన అంబటి అర్జున్ తను ఆహాలో పోచమ్మ అని చెప్పి ఒక సిరీస్ రిలీజ్ అవబోతుంది. దానిలో తను విలన్ రోల్ చేశాడనమాట. అది కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు అమర్దీప్ ప్లస్ నిఖిల్ ప్లస్ ఇప్పుడు మన అంబటి అర్జున్ ముగ్గురు కలిసి చేసిన ఆహా ఛానల్లో వాళ్ళు చేసినవి చాలా హిట్ అయినాయి అనమాట. యాక్చువల్గా అవి మనకి బాగా తెలిసినవి మిస్టర్ పెళ్ళాం అని చెప్పి అమర్దీప్ చేశాడు. నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి వేరే లెవెల్ ఆఫీస్ చేశాడు. ఇప్పుడు పోచమ్మ వచ్చేసి మన అంబటి అర్జున్ చేస్తున్నాడు. సో వీళ్ళ ముగ్గురిది ఒక ఇంటర్వ్యూ ఒకటి కండక్ట్ చేశారనమాట ఆహా ఛానల్ వాళ్ళు. ఆ ఇంటర్వ్యూ అయితే చాలా జాయిల్గా ఉంది. దానికి సంబంధించి ఇమేజెస్ పెడుతున్నా చూడండి. ప్లస్ ఇవే కాకుండా మనకి నిఖిల్ సంబంధించి ఇంకా చాలా న్యూస్లు మనకి రిలీజ్ అవుతున్నాయి. తను వచ్చేసి లైవ్లో వచ్చి తన సెకండ్ మూవీలో తన క్యారెక్టర్ ఏంటి అనేది రివీల్ చేశాడు. అంటే తన క్యారెక్టర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ రోల్గా ఉంటుంది. మహాభారతంలో ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి తీసుకొని ఇప్పుడు ఈ మూవీ తీశారనమాట. ఈ మూవీ అసలు చూస్తుంటే మనకి గూస్ బంప్స్ వస్తాయి. మనకి నాకు వచ్చిన క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లైఫ్లో ఎట్లాంటి క్యారెక్టర్ చేయాలి అని చెప్పి నేనే కదా ప్రతి ఒక్క యాక్టర్ అనుకుంటాడు అని చెప్పి చెప్పాడు అనమాట. బట్ చూద్దాం అంటే క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అనేది రిలీజ్ అయిన తర్వాత మనకు అర్థమైపోతుంది. ఇదే కాదు, కావ్య వచ్చేసి ఇప్పుడు చాలా బిజీగా ఉంది. ఆటో ప్రోగ్రాంలో చేస్తుంది. ఆటో ప్రోగ్రాంలో అయితే తను అసలు ఇంతకు ముందు చూడండి, కావ్యాన్ని మనం ఆటో ప్రోగ్రాంలో చూస్తున్నాం. నాకైతే ఆటో ప్రోగ్రాంలో తను బాగా నచ్చింది. ఎంతమందికి ఆటో ప్రోగ్రాంలో కావ్య చేసే అంటే నిఖిల్ కావ్యాలు ఇద్దరు కలిసి చేసింది చూస్తాం. బట్ ఇప్పుడు సుధీర్ కావ్య చేసింది కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ చూడటానికి బాగుంది. అంటే కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అది అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు. ఓవర్ యాక్షన్ కాదు, వాళ్ళిద్దరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ అంటే వాళ్ళు కొంచెం స్క్రిప్ట్లో ఇస్తారు. ఎందుకంటే ఇంతకుముందు సుధీర్ రష్మి ఇద్దరు చేసినప్పుడు కూడా వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళు అట్లా చేశారని చెప్పి బయటికి చెప్పారు కదా. సో ఇట్లా వాళ్ళిద్దరికి ఎవరు స్క్రిప్ట్ ఇచ్చారో అట్లా వాళ్ళిద్దరు చేస్తున్నారు అని చెప్పి మనకి ఇప్పుడే అర్థమవుతుంది. వాళ్ళిద్దరు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నారు. లిమిట్స్ అయితే క్రాస్ అవ్వట్లేదు నాకు తెలిసినంతవరకు. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి నిఖిల్ కావ్యకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.